హలో. ఎవరండి? ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను. అక్కడ మీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చింది. మీరు ఎవరండి? నా పేరు గోపి అండి. ఓకే. ఇది చెప్పండి. మీరు ఎందుకని ఈ నంబర్ పెట్టారండి ఆ రీల్‌లో? నేను పెట్టానా? ఆ! అసలు నేను ఎవరో తెలుసా మీకు? మీరు ఎవరో తెలియాలని కదా అడుగుతున్నా. ఓకే. అది గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. ఓకే. నేను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను. అందులో ఈ నంబర్ ఉంది కామెంట్ సెక్షన్‌లో. ఏమనుందండి? ఈ నంబర్ మాత్రమే ఉంది. ఎవరో మీకు నంబర్ అడిగినట్లుగా మీరు నంబర్ పెట్టినట్టుగా ఉంది. పెట్టింది ఎవరు ఫోన్ నెంబర్? మీరే కదా పెట్టారు. ఈ ప్రొఫైల్ మీది కాదా? మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడట్లేదా? ఈ నంబర్ మీది కాదా? ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చెప్పండి ఎవరిది? ఏమనుంది ప్రొఫైల్? అది చెప్పాలి కదా మీరు. ప్రొఫైల్ నేమ్ చెప్తే నాదో కాదో చెప్తాను. చూడండి ప్రొఫైల్ ఏముంది అక్కడ. హలో, ఉన్నారండి? నేను లైన్‌లోనే ఉన్నానండి. ప్రొఫైల్ పేరు చెప్పండి, నాదో కాదో చెప్తాను. ఇది ఏదో పేరు డిఫరెంట్‌గా ఉందండి. తెలీదండి, నాది మాత్రం గోపి సనాతన సేన అని ఉంటది. అసలు విషయం మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక క్రైస్తవులకు సంబంధించిన మతపరితమైన సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు. ప్రకటిస్తూ ఎవరో ఒక మీ సనాతన ధర్మం వ్యక్తియే అనుకుంటాను, ఆయన మరియా లంజా అని నేను ప్రూవ్ చేస్తాను అని వీడియో ఇక్కడ ఉంది. అవునండి, నిజమేనండి, కరెక్టే అది. అది ఎందుకని ఆ వర్డ్ ఎందుకనండి అట్లా? మీకేమైనా అసలు ఈ మాట మన భారతదేశ హిందువులు కానీ ప్రపంచ దేశ జనాభా అన్నది కాదండి, యూదులు మాత్రమే టాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారు. ఎవరు లేరండి. మీరు పొరపాటు పడి మీకు నచ్చినట్లుగా మీ సొంతంగా మీరు క్రియేట్ చేస్తారు. సరే అండి, నేను టాల్ముడ్ గ్రంథం చరిత్ర మీరు కాదండి, తెలుసుకొని మీకు టాల్ముడ్ గ్రంథం గురించి వాట్సాప్ పెట్టా నేను. నోరు వచ్చినట్టుగా మాట్లాడాలి. నేను చెప్పేది మీరు వింటారా లేకపోతే మీరు నేను టాల్ముడ్ గ్రంథంలో యూదులు రాసుకున్న పుస్తకం నుంచి నేను నిరూపిస్తానండి. ఎవరు రాశారండి యూదులకి? వాళ్ళకి టాల్ముడ్ గ్రంథం రాసుకున్నారండి. మేరీ వ్యభిచారం చేసింది రోమన్ సైనికుడితో యేసు పుట్టాడని చెప్పి రాసుకున్నాడండి. మనకేం పని అండి అంటానికి? లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. వాళ్ళేం అలా కాదు. ₹1,00,000 బహుమతి ఇస్తారండి వాళ్ళు కనుక యూదులు రాయలేదంటే ₹1,00,000 బహుమతి ఇచ్చేస్తారు నీకు. మరి మాకొద్దు, మాకు రివార్డులు వద్దు, అవార్డులు. మరి ఊరికనే మీకు తెలియకుండా మాట్లాడతారే? సరే, ఇంకొక చిన్న ప్రశ్న అండి, బైబుల్ నుంచి అడుగుతాను. ఒక నిమిషం, బైబుల్ నుంచి అడుగుతాను. నేను చెప్తున్నాను, మేరీ పరిశుద్ధాత్మ వల్ల అవసరం అండి అట్లా చేసుకోవడానికి? ఇళ్ళకి వచ్చి సువార్తలు ఎందుకండి? మీకు దేవుడికి ఇంట్లో పెట్టి పూజించుకోండి. మా ఇళ్ళకి వచ్చి సువార్త చేయటం దేనికి? ముందు ఆర్టికల్ 25-28 ప్రకారము ఎవరికి సరే కదా, అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. అవును, మేము అందుకే ప్రశ్నిస్తున్నాం. మా ఇంటికి సువార్తకి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తప్పే ఉంది దాంట్లో? మాట్లాడారు కాబట్టి మీ మీద పోలీస్ కేసు పెడితే మీరు కేసులో ఇరుక్కుంటారు. రాజ్యాంగంలో ఉంది ప్రకారము ఎవరైనా వాళ్ళ మత పరితముకి వాళ్ళ మనోదేవ అదే రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరినైనా నువ్వు ప్రశ్నించవచ్చు అని చెప్తుంది. ఏ మత గ్రంథాన్ని నువ్వు ప్రశ్నించవచ్చు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. దాంట్లో తప్పే ఉంది? ఎవరండి మీరు మా గురించి మాట్లాడడానికి? మీరెవరండి మా ఇళ్ళకి వచ్చి ప్రచారం చేయడానికి? కాదు, మీరు మనుషులకి ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక ప్రశ్న అడుగుతున్నా ఏనండి, ఇవన్నీ మీకు అవసరం? మేరీ అనే ఆమె భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందండి. ఇది మీకు అభ్యంతరం ఉందా లేదా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీకు ఏంటి అవసరం అసలు? నేను అడుగుతున్న ప్రశ్న అర్థమవుతుందా? దేశం కోసం పనికొచ్చే పని కాదు. మరి సువార్తలు చెప్పి మతం మార్చి భాషలో దక్షిణ భాగం తింటున్నారు కదా, అదేం కనిపించలేదా? మీ జోలికి మేము కాదండి, వీళ్ళు అమాయకమైన హిందువుల్ని మతం మార్చి దక్షిణ భాగాలు దొబ్బి తిని హాయిగా బతుకుతున్న ఈ పాస్ల మీద మీ అభిప్రాయం చెప్పండి. మేము బ్రతుకుతాం, అది మా హక్కు, మాకు స్వతంత్రం ఉంది. మీరెవరు? మాకు బైబిల్ ప్రశ్నించే హక్కు ఉందండి. మీకేంటండి అంత అవసరం? చెప్పండి. మాకు సువార్తలు మీరు చెప్పారు కంటే మేము ప్రశ్నిస్తున్నాం. చేస్తారు చెప్పండి. పాపపు జీవితం మీరు ఏం చేసుకోగలుగుతారు చెప్పండి? పాపపు జీవితమా? మీ అమ్మ పాపేనా? మీ నాన్న పాపే? మీ కుటుంబం ఎలా అడిగిందని చెప్పండి. మీ అమ్మ మీ నాన్న పాపులా? చెప్పండి. మీ అమ్మ మీ నాన్న పాపులా మంచోళ్ళేనా? ఆలోచించుకొని కొన్ని పరిశీలించుకొని. మీ అమ్మ మీ నాన్న పాపులు చెడిపోయిన వాళ్ళ? మీ అమ్మ మీ నాన్న చెడిపోయిన వాళ్ళ?
మీ అమ్మ మీ నాన్న చెడిపోయిన వాళ్ళ? మీరు అన్నట్టుగా ఏది తప్పుగా అది అడిగిందని చెప్పవేమమ్మా, నువ్వు తెక్కల్లాగా మాట్లాడతావు, నోట్లో ఆ టేప్ రికార్డు మాట్లాడినట్టు మాట్లాడతావు. గుర్తు పెట్టుకోరు, అర్థమైందా? మీ అమ్మ చెడిపోయిందా అని అడుగుతున్నా నేను. నువ్వు మీ అమ్మ పాపను, మీ అమ్మ చెడిపోయిందా, మీ నాన్న చెడిపోయాడా, నువ్వు చెడిపోయావా పాపులు అంటానికి? పాపపు జీవితం ఎవరి పాపపు జీవితం? మీది పాపపు జీవితం. చెప్తున్నా, నీ నెంబర్ నా దగ్గర ఎలాగో ఉంది కాబట్టి నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చు ఉండగా వీళ్ళు మా నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చు. మేరీ అనేది వ్యభిచారం, ఇప్పటికి కూడా చెప్తాను. భర్తతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకున్నది, ఏ చెప్పుతో 4 పిల్లల్ని కన్నది, పరిశుద్ధాత్మతో ఒకరిని కన్నది, ఇది వ్యభిచారి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. కాదని ప్రూవ్ చేయండి మీరు, ₹1,00,000 బహుమతి ఇస్తాను నేను. ఏంటండి మాట్లాడుతూ అంటే ఇద్దరితో కడుపు చేయించుకుంది, ఇద్దరితో కడుపు చేయించుకుంది పతివ్రత ఎలా అయిద్దండి? వీడియోలు చేసి ఇలాంటివన్నీ చేస్తే ఇద్దరితో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయింది? మన భారతీయ సాంప్రదాయం ఒప్పుకుంటుందా? మన భారతీయ ఆడవాళ్ళు ఇద్దరితో కడుపు చేయించుకుని పతివ్రత అవుతారా? కొంత పడేస్తే కదా వాడు వాగాడు. ఇద్దరితో కడుపు చేయించుకున్న స్త్రీ పతివ్రత అయిద్దా? పరిశుద్ధాత్మ ఎవడో తెలీదు, వాడితో గర్భం చేయించుకున్నది. ఇనువమ్మా, ఇను పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుని ఏ శబ్దాలు పిల్లలకి పతివ్రత ఎట్లా అవుతుంది? ఇంతసేపు నేను మీతో చాలా మర్యాద పూర్వకంగా నేను మాట్లాడింది, నేను ప్రశ్నించింది తప్ప. నేను రిఫరెన్స్ మొత్తం చూపిస్తా బైబిల్ నుంచి. నేను మాట్లాడిన మాటలు, నేను కనుక ఒక్క తప్పు మాట్లాడితే మీరేం చేసుకునే సిద్ధంగా ఉన్నా. పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుంది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను. ఓకేనా? మరి పరిశుద్ధాత్మ గర్భం చేస్తే కామగా ఉండాలి కానీ మళ్ళీ ఏ చెప్తే 4 పిల్లల్ని ఎందుకు కన్నది? మొత్తం 5 పిల్లలు కన్నది. ఏ చెప్తే మొత్తం 7 పిల్లలు కన్నది ఏస్తోటి. ఇది ఎంత మటుకు న్యాయం ఆలోచించు నువ్వు. మన భారతీయ స్త్రీలు ఎవరైనా చేస్తే ఒప్పుకుంటారా? ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా? పెళ్లికి ముందు గర్భవతి అయితే ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా? ఈ సమాజంలో మాట్లాడకండి, మీరు తెలియకుండా మీరు మాట్లాడకండి, తెలుసుకొని మీరు మాట్లాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. నేను చెప్పిన తప్పైతే అడగ, మీరు నన్ను తిప్పి ప్రశ్నించండి. ఒక రిఫరెన్స్ చూపించండి, మేరీ గర్భం చేయించుకోలేదు పరిశుద్ధాత్మతో అని. ఏదైనా ఉంటే మీరు అన్ని పరిశీలించుకొని నాకు తెలియక నాడు నువ్వు పరిశీలించిన నువ్వు చెప్పమ్మా. మరి నువ్వు ప్రశ్నించిన, నువ్వు చదివినగా బైబిల్ తెలుసా నీకు? బైబిల్ చదివినవా? నీకు తెలుసు, నువ్వు ఇలాగైనా మాట్లాడేది. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కడుపు చేయించుకున్న దాన్ని తీసుకొచ్చి పతివ్రత అని చెప్తున్నా. ఇద్దరు కడుపు చేసుకుని పతివ్రత అయిద్దా? అర్థమైంది. పెళ్లికి ముందరే కాలు జారింది మేరీ, పతివ్రత అయిద్దా? తెలుసుకొని మాట్లాడుతున్నా. మన భారతీయ స్త్రీలు ఎవరైనా ఒప్పుకుంటారు? మీ ఇంట్లో ఒప్పుకుంటారా ఇలాంటి చేస్తే? పెళ్లికి ముందర కాలు జారితే? మీరు పనికి లేని మాటలు మాట్లాడుతున్నారు. అరే నేనన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట అంటుంటే నువ్వు తిక్కల్దానిలాగా మాట్లాడుతున్నావు. తిక్కల్దానా అని నీకేం అర్థం కావట్లేదు. మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల అయ్యో, లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. యేసు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. నేనన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. చూడు, మీరు ఎట్లా చూడను, ఫోన్లో నువ్వు కనపడవు. నాకు తెలీదు, మీకు తెలిస్తే మీరు తెలియకుండా ఏది మాట్లాడకండి, తెలుసుకొని మాట్లాడండి. నేను రిఫరెన్స్ చూపించానా? నా సొంత వచ్చినాడు మాట్లాడానా? చూడు, నేను కూడా ఒకప్పుడు నువ్వు కూడా ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. అర్థమైందా? సినిమా డైలాగులు చెప్పకు, అడిగిందని చెప్పు. మేరీ ఇద్దరితో కడుపు చేయించుకుని పతివ్రత ఎట్లా అయితే అంటున్నాను నేను. ఇంత మటుకు నువ్వు సమాధానం చెప్పలేదు నువ్వు నాకు. ఇలా చెయ్యకూడదు, ఇది కరెక్ట్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిక్కల్లాగా ఉన్నావు. పొద్దున్నే గులకరాలాగా చెప్తున్నావు. అడిగిదానికి ఒక్కదాని ప్రశ్న సమాధానం చెప్పావా? అసలు మీరు దిక్కుమాలిన అది దిక్కుమాలింది. అది దిక్కుమాలింది. మొగుడు పెళ్లికి ముందరే కాలు జారింది, అది పతివ్రత ఎట్లా అయితే నువ్వు సమాధానం చెప్పవు ఇంత మటుకు. సనాతన ధర్మంలో ఎంతమంది లేరండి ఎవరున్నారు? పిల్లలకి అంటున్నారు. ఇప్పుడు నువ్వే అన్నావు మా అమ్మ పాపి మా నాన్న పాపి అన్నావు. మీ అమ్మ మీ నాన్న చెడిపోయిన వాళ్ళ ఏంటి? నాకు తెలియక అడుగుతున్నా. మా అమ్మ మా నాన్న దైవం నాకు. మా అమ్మ మా నాన్న దైవం. సిగ్గు లేకుండా నువ్వు ఆ మాట చెప్పుకున్నావు, మా అమ్మ మా నాన్న పాప అని చెప్పి. అదేనా నువ్వు చెప్పింది? ఎంతమంది ఉన్నారు చెప్పండి. నీకే గౌరవం లేదు. అడిగిన మాట కాదు, తిక్కల్లాగా ఉన్నావు నువ్వు. నేనేం చెప్తున్నా, పెళ్లికి ముందర కాలు జారిన వాళ్ళంటే ఇది నా స్టేట్మెంట్. మరి మేరీ చేతిగా మీరు ఒప్పుకున్నట్టేనా దీనికి? ఆ తర్వాత ఇంకెవరి గురించైనా మీరు మాట్లాడండి. అరే అబ్బాయి, ఏం మనిషి నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? మనిషివేనా? మాట్లాడడం కాదు. మనిషివా నువ్వు? ఇంకేమైనా పుట్టుకు పుట్టావా? నేను చెప్తున్నా, పెళ్లికి ముందర కాలు దాచితే తప్పని చెప్తున్నా. దానికి సమాధానం